హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ లాస్ట్ 4-5 డేస్ నుంచి ఇండియాలో చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఇష్యూ. ఓకే, సో ఇండిగో ఇష్యూ వల్ల మన ఎయిర్పోర్ట్స్ కూడా ఒక బస్ స్టాండ్ లాగా అయిపోయినాయి. ఓకే, అండ్ దీనివల్ల ప్రజలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క టాపిక్ డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ హైలైట్ చూద్దాం. ఇందులో మనం ఏవి డిస్కస్ చేయబోతున్నామో, దెన్ ఇది మీకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని సిలబస్ మ్యాపింగ్ ఎలా చూడొచ్చో కూడా తెలుసుకున్న తర్వాత డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఈ టాపిక్ మనకి ఈరోజు టాపిక్ నేమ్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్ డిస్రప్షన్స్. అంటే ఈ యొక్క ఇండిగో ఫ్లైట్ అంటే మనకి అంటే రూల్స్ అనేవి అన్ని ఫ్లైట్ ఆపరేటర్స్కి సంబంధించినవి, బట్ ఇండిగో ఫ్లైట్సే ఎందుకు చాలా విపరీతంగా ఇబ్బంది పడ్డాయి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ తర్వాత అసలు ఈ యొక్క ఎఫ్డిటిఎల్ అంటే ఏంది, ఈ యొక్క ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ ఏం చెప్తున్నాయి. దాని తర్వాత ఇది ఇంపాక్ట్ అంటే దీనివల్ల అంటే ఈ యొక్క ఇండిగో ఏదైతే కనుక ఫియాస్కో అంటాం కదా, లేదా ఇండిగో డిస్రప్షన్స్ అనేవి ప్యాసింజర్స్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. డీజీసీఏ యొక్క రోల్ ఏంటి, డీజీసీఏని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇండియాలో ఏవియేషన్ సెక్టార్ని ఎలా రెగ్యులేట్ చేస్తున్నారు, ఏవియేషన్ సెక్టార్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి మెజర్స్ వీటన్నింటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఒకప్పుడు ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ని నేషనలైజ్ చేశారు, అంటే ప్రైవేట్ ఏవియేషన్ ఏవైతే ఉంటాయో వాటిని నేషనలైజ్ చేశారు. ఆ విధంగా మనకి టాటా వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి యొక్క ఎయిర్ ఇండియాని గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. దాని తర్వాత మళ్ళీ మనం ఓపెన్ స్కై పాలసీ తీసుకొచ్చాం. ఎల్పిజి రిఫార్మ్స్లో భాగంగా అప్పుడు మళ్ళీ ప్రైవేట్ సెక్టార్ని అలౌ చేస్తాం. ఈ విధంగా ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ అనేది మనకి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఈ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే ఒకవేళ పాలసీ ప్రాపర్గా ల్యాండ్ అవ్వకపోతే అని చెప్పేసి, అండ్ జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇండిగో వల్ల ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు ప్రాఫిట్ చూస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి యొక్క సేఫ్టీని మెయింటైన్ చేయకపోవడం వల్ల, అంటే సేఫ్టీ అండ్ ప్రాఫిట్ డైలమాలో వచ్చినటువంటి ఇష్యూ ఇది. అలానే క్రైసిస్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అందులో వచ్చినటువంటి ల్యాప్సెస్ వల్ల కూడా ఈ ఇష్యూ అనేది మనకి వెలుగులోకి వచ్చింది. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇండిగో ఫ్లైట్ డిస్రప్షన్స్. అసలు ఈ యొక్క ఇండిగో ఫ్లైట్ డిస్రప్షన్ దేనికి సంబంధించింది అని మనం అంటే కనుక, అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సివిల్ ఏవియేషన్ ఉంటుంది. అంటే మనకి ఫ్లైట్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి ఆ యొక్క డిఫెన్స్, ఓకే, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్, వీటిని మనము ఫైటర్ జెట్స్ యుద్ధ విమానాలు అంటాం. యుద్ధ విమానాన్ని కంట్రోల్ చేసేది డిఫెన్స్ మినిస్ట్రీ. ఇంకో విధమైనటువంటి ఫ్లైట్స్ సివిల్ ఏవియేషన్ కంట్రోల్ చేసేది మనకు ఆబ్వియస్లీ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మనకి డీజీసీఏ అని ఉంటుంది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వీళ్ళు ఈ యొక్క ఫ్లైట్స్కి సంబంధించినటువంటి యొక్క ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు మనకు మెయిన్గా జరిగినటువంటి ఇష్యూ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనకి ఏవియేషన్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏవియేషన్లో మనకి 2 రకాలైనటువంటి ఏవియేషన్ ఉంటుంది. డిఫెన్స్, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవట్లేదు, సివిల్ ఏవియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సివిల్ ఏవియేషన్ అంటే ఎవరు యూజ్ చేస్తారు, మనలో అంటే కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో, సో మనం ఈ యొక్క సివిల్ ఏవియేషన్ ఫ్లైట్స్ని యూజ్ చేస్తుంటాం. ఈ సివిల్ ఏవియేషన్ ఫ్లైట్స్ని కంట్రోల్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ మీ అందరూ తెలుసు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరున్నారని చెప్పేసి లాస్ట్ ఫ్యూ డేస్గా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పైన విపరీతమైనటువంటి క్రిటిసిజం అనేది వస్తుంది. ఓకే, ఐడియా ఉందా మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరనేది? ఓకే, సో ఇక డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ బేస్డ్ ఆన్ న్యూఢిల్లీ ఉంటుంది. ఈ డీజీసీఏ ఏం చేస్తుంది, ఈ డీజీసీఏ మనకి ఫ్లైట్స్ ఆపరేషన్ సంబంధించినటువంటి రూల్స్ వీళ్ళు ఫ్రేమ్ చేస్తుంటారు. అలానే మనకి పైలట్ లైసెన్స్, ఓకే, ఫ్లైట్ని నడపాలంటే కనుక పైలట్ లైసెన్సింగ్ని వీళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. దాంతోపాటు మనకి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ ఏటీసీఓ, అంటే ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కానీ
జనరల్గా ఎంత ఆల్టిట్యూడ్ వాళ్ళు మెయింటైన్ చేయాలి అనేది. ఓకే, అండ్ వాళ్ళు రీచ్ అవ్వడానికి అంటే ల్యాండ్ అవ్వడానికి ఎయిర్పోర్ట్లో కరెక్ట్ అనువైనటువంటి కండిషన్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి పైలట్తో కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు ఎవరు, ఈ యొక్క ATCOలు. దాంతోపాటు మనకి ఫ్లైట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు. అంటే ప్రతి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఒక మ్యాండేటరీ చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఆ ఇంజనీర్స్కి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం. దాంతోపాటు మనకి DGCA మనకి యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్. ఓకే, యాక్సిడెంట్స్ ఏమైనా జరిగితే ఇన్వెస్టిగేషన్. మీరు వినుంటారు అహ్మదాబాద్ మనకి అప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ టైంలో మీరు బ్లాక్ బాక్స్ని వీళ్ళు అనలైజ్ చేస్తున్నారు DGCA అన్నాం కదా. DGCA అనే న్యూస్లో మనం తరచుగా వింటుంటాం. సో జనరల్గా DGCA ఇవన్నీ పనులు చేస్తుంటారు. ఇప్పుడు ఫ్లైట్స్ ఆపరేషన్కి సంబంధించి DGCA కొన్ని రూల్స్ని రోల్అవుట్ చేయడం జరిగింది. ఆ రూల్స్ ఏంటంటే మనకి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ అని చెప్పేసి ఇక FDTL రూల్స్ని రోల్అవుట్ చేశారనమాట. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ అని చెప్పేసి లిమిటేషన్స్ FDTL. అసలు బ్రాడ్గా ఈ FDTL వీటిని ఎప్పుడు వీళ్ళు అనౌన్స్ చేశారు? వీళ్ళు అనౌన్స్ చేసింది 2024. సో 2024లో అనౌన్స్ చేసినప్పుడు ఈ యొక్క ఎయిర్ క్యారియర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ఫ్లైట్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఇండిగో కానీ, ఓకే, రిమైనింగ్ కంపెనీస్ అలియన్స్, అలానే ఎయిర్ ఇండియా, సో అంటే గవర్నమెంట్ అవ్వకముందు, సో అండ్ విస్తారా, ఇట్లా కొన్ని ప్రైవేట్ ఫ్లైట్స్ ఏం చేశారంటే మాకు టైం కావాలి అన్నారు. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఏం చేసిందంటే, ఢిల్లీ హైకోర్టు ఓకే మీరు వీటిని 2 phases మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. 2 phases, phase 1 అండ్ phase 2, 2 phases ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పారు. అండ్ ఇండిగో విషయంలో వీళ్ళు phase 1 ఎప్పుడైతే ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేశారో అది కొద్దిగా స్మూత్గానే అయిపోయింది. phase 2 దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క స్మూత్గా అవ్వకపోవడం వల్ల వాళ్ళకు ఫ్లైట్ అంటే పైలట్స్ షార్టేజ్ అవ్వడం, అలానే ఫ్లైట్లో క్రూ మెంబర్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, ఎయిర్ హోస్టెస్, వీళ్ళందరూ క్రూ మెంబర్స్ షార్ట్ అవ్వడం వల్ల మెల్లిమెల్లిగా ఇండిగో ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఆబ్వియస్గా దాని ఎఫెక్ట్స్ అనేది ఇంకో ఫ్లైట్ మీద ఉంటుంది కదా, ఎందుకంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఇంకో ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. సో ఇలా డామినో ఎఫెక్ట్ అంటాం, అంటే ఒకదాని వల్ల మిగతావన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ వచ్చి చివరిగా ఇండిగో ఫ్లైట్ డిస్రప్షన్కి దారితీసింది, ఇండిగో ఫ్లైట్ క్రైసిస్కి దారితీసింది. మరి ఈ రూల్స్ అన్ని ఫ్లైట్ ఆపరేటర్స్కి సంబంధించినవి అన్నప్పుడు ఇండిగోకి ఎందుకు ఇలా అయింది అంటే కనుక మన ఇండియాలో ఫ్లైట్ నడిచేటటువంటి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్లో 60 నుంచి 65% రూట్స్లో ఓన్లీ ఇండిగో ఫ్లైట్ మాత్రమే ఆపరేట్ అవుతుంది అనమాట అక్కడ. ఓకే, అంటే అది వేరే వేరే రీజన్స్, ప్రాఫిట్ తక్కువ ఉందని కానీ, లేదా వాళ్ళకి సరైనటువంటి ఫ్లైట్స్ లేకపోవడం వల్ల మిగతా కంపెనీస్ ఆ రూట్లో వాళ్ళు ఆపరేట్ అవ్వట్లేదు. అంటే 60 నుండి 65% రూట్లలో ఓన్లీ ఇండిగోనే మోనోపోలీగా ఉందన్నమాట. రిమైనింగ్ రూట్స్లలో ఇండిగో, దాంతోపాటు ఎయిర్ ఇండియా డియోపోలీ, అంటే మనకి ఆ రూట్లో అయితే ఇండిగోనన్నా ఉంటుంది, లేకపోతే ఎయిర్ ఇండియానన్నా టికెట్ ఉంటుంది. అదే 60 నుండి 65 రూట్స్లలో ఓన్లీ ఇండిగో ఫ్లైట్ మాత్రమే ఉంటుంది, మిగతా అవేం లేవు. సో ఇలా మోనోపోలీ ఉన్నటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ యొక్క క్రైసిస్ అనేది పెరుగుతూ వచ్చింది. ఇది రీజన్. సో ఇంకో రీజన్ ఏంటంటే, మరి ఇలా మోనోపోలీ అనేది ఎవరైనా ప్లాన్ చేయడం వల్ల వచ్చిందంటే కాదు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇండిగో ఫ్లైట్తో పాటు వేరే ఫ్లైట్ ఆపరేటర్స్ కూడా మేనేజ్ చేయొచ్చు ఆ రూట్లలో, కాకపోతే వాళ్ళకి ఫ్లైట్స్ లేకపోవడం వల్లనో, క్రూ లేకపోవడం వల్లనో, ప్రాఫిట్గా లేదనో వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు. సరే, ఇక్కడ ఇండిగో చేసినటువంటి మిస్టేక్ ఏంది, ఇండిగో తనకున్నటువంటి మోనోపోలీ ఏదైతే ఉందో దాన్ని మిస్యూజ్ చేసింది. ఎందుకంటే మనకు మార్కెట్లో అంత మోనోపోలీ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అలా జాగ్రత్త లేకుండా ఇండిగో ఏం చేసిందంటే ఈ phase 2 రూల్స్ విషయంలో కొద్దిగా నెగ్లిజెన్స్ చూపెట్టింది. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇట్లా ప్రాబ్లం వచ్చింది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, సరే మీకు ఒక 1 time ఎగ్జంప్షన్, అంటే మళ్ళీ మీకు February 10th వరకు ఎగ్జంప్షన్ ఇస్తాము అని చెప్పేసి ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఓకే, సరే, ఇక్కడ మిస్టేకు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీది, అంటే ఇండిగో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూడకపోవడం, అండ్ ఇండిగో వాళ్ళు ప్రాపర్గా phase 2కి రెడీగా లేకపోవడం. అసలు ఏంటి రూల్స్? సింపుల్గా చెప్పాలంటే రూల్స్ ఏం చెప్తున్నాయంటే పైలట్స్కి ఎక్కువగా రెస్ట్ ఇవ్వాలి, అలానే నెంబర్ ఆఫ్ నైట్ డ్యూటీస్ బ్యాక్ టు బ్యాక్ పైలట్స్కి ఒక లిమిటే ఉండాలి. అలానే పైలట్స్కి రోస్టర్ అంటే షెడ్యూల్ వేస్తారు కదా, డ్యూటీ షెడ్యూల్ వేసేటప్పుడు నైట్ టైం ల్యాండింగ్స్ అవి వాటిపైన కొద్దిగా లిమిట్ పెట్టారు. ఈ విధంగా కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. రూల్స్ ఎందుకు చూద్దాం ఇప్పుడు మనం.
ఓకే, సరే. ఈ యొక్క ఇండిగో క్రైసిస్ వల్ల ఎఫ్డిటిఎల్ విషయంలో గవర్నమెంట్ వీళ్ళకు టెంపరీగా ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఎప్పటివరకు 10th February వరకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. అండ్ ఇండిగో వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క ఫ్లైట్ ఆపరేషన్స్ అనేవి 10th December నుంచి 15th December మధ్యలో మళ్ళీ మేము రీస్టోర్ చేస్తాం, నార్మలైజ్ చేస్తాం అని అంటున్నారు. ఓకే, బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇష్యూ అనేది మన ఏవియేషన్ సెక్టార్లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ని యొక్క హైలైట్ చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ డీజీసీఏ అనేది ఈ యొక్క ఇండియన్ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పరిధిలో పనిచేస్తుంది. అండ్ ఎఫ్డిటిఎల్ అనేది చెప్పినది కదా, వీటన్నింటినీ కూడా మనకు పైలట్ డ్యూటీ ఎన్ని అవర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఎంతసేపు ఫ్లైట్ జర్నీ ఉండాలి, వీటన్నింటినీ కంట్రోల్ చేసేటటువంటి రూల్స్. ఆ రూల్స్ ఏంటో కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ఎఫ్డిటిఏ రూల్స్ అనే మరి ఈ రూల్స్ వల్ల బెనిఫిట్ ఏమవుతుంది? నెంబర్ 1, పైలట్స్ యొక్క టైర్డ్నెస్ అనేది తగ్గుద్ది అండ్ సేఫ్టీ పెరుగుద్ది, అలర్ట్నెస్ పెరుగుద్ది. దాంతోపాటు ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మనం కంప్లై అవుతాం అన్నమాట వీటిని అమలు చేస్తే. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాటు మన స్టాండర్డ్స్ కూడా మీట్ అవుతాయి గ్లోబల్ స్టాండర్డ్కి. ఓకే, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి సంబంధించి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి. ఆ కన్వెన్షన్ కూడా నేను మీకు చెప్తాను ఏం కన్వెన్షన్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు ఎఫ్డిటిఎల్ రూల్స్ వీళ్ళు తీసుకొచ్చిన ఏంటంటే నెంబర్ 1, వీక్లీ రెస్ట్. ఒక పైలట్కి వీక్లీ రెస్ట్ ఇంతకుముందు 36 hours ఉండేది, ఇప్పుడు దీన్ని 48 hours చేశారు. అంటే ఇంకొక 12 గంటలు ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. సో ఇలా ఎక్కువ రెస్ట్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ పైలట్స్ను రిక్రూట్ చేసుకోవాలి కదా, అలా రిక్రూట్ చేసుకోకపోవడం అనేది ఇండిగో మిస్టేక్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే నైట్ ల్యాండింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైలట్ అనుకోండి, మీకు ఈ 1 weekలో ఒక రోస్టర్, ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారము ఆ షెడ్యూల్లో మీకు 2 times కానీ ఎక్కువగా నైట్ టైంలో ల్యాండింగ్స్ అనేవి ఇవ్వకూడదు. ఎందుకంటే నైట్ టైంలో ల్యాండింగ్ అనేది ఇక కొద్దిగా ఎక్కువగా స్ట్రెయిన్ తీసుకుంటుంది కదా పైలట్ పైన. ఇదివరకు 6 ఉండేవి, ఇప్పుడు మ్యాక్సిమం 2 చేశారనమాట. మీరు అనొచ్చు 2 కన్నా ఎక్కువ చేస్తే ఎట్లా అని చెప్పేసి. అంతా కూడా డేటాబేస్ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి ఒకవేళ వైలేషన్ చేస్తే కనుక డీజీసీఏ చాలా సీరియస్ పెనాల్టీస్ కూడా వేయచ్చు. ఓకే, నైట్ డ్యూటీస్ వరుసగా కంటిన్యూస్గా మ్యాక్సిమం 2 నైట్ డ్యూటీస్ కన్నా ఎక్కువగా వేయకూడదు. అండ్ అలానే ఎవ్రీ క్వార్టర్లీ, ఓకే, సో ఫర్ ఎవ్రీ 4 months మనకి గవర్నమెంట్ అంటే ఈ యొక్క డీజీసీఏకి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫర్ ఎవ్రీ క్వార్టర్లీ. సరే, సో ఇలాంటివి మెయిన్గా వీళ్ళు ఇచ్చినటువంటి డ్యూటీ ఇచ్చినటువంటి రూల్స్. ఈ రూల్స్లో రెస్ట్కి సంబంధించి ఇది phase 1లో ఉంది. phase 1 ఇండిగో ప్రాపర్గానే ఫాలో అయింది. బట్ ఈ నైట్ డ్యూటీస్ విషయంలో ఇది phase 2లో ఫాలో కావాల్సింది. ఈ విషయంలో ఇండిగో సరిగ్గా వీటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. అండ్ ఒరిజినల్గానే మీకు చెప్పినట్టుగా ఈ రూల్స్ని June 2024లో తీసుకురావాల్సింది. బట్ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం, దాని తర్వాత దీన్ని 2 phases తీసుకొస్తామన్నారు. ఈ 2nd phase ఇండిగో ప్రాబ్లమ్ని ఫేస్ చేసింది. సో దీనివల్ల ఏం జరిగింది? దీనివల్ల కొంతమంది ప్యాసింజర్స్ వాళ్ళ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పనులకు కూడా అటెండ్ కాలేకపోయారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క చివరి అంత్యక్రియలకు, లాస్ట్ రైట్స్ కానీ లేదా మ్యారేజెస్కి కానీ లేదా గ్రాడ్యుయేట్ సెరమనీస్కి కానీ, ఎందుకంటే ఇవన్నీ కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ మూమెంట్. అలానే కొంతమందికి ఆర్గాన్ డొనేషన్ అవసరం ఉండే, క్రిటికల్ ఆర్గాన్ డొనేషన్, అవి కూడా మిస్ అయిపోయినారు. అండ్ వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చెక్ ఇన్ అయిన తర్వాత ఫ్లైట్ రాకపోవడం వల్ల వాళ్ళ లగేజ్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేశారు. అలానే రిఫండ్ విషయంలో కూడా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడ్డారు. అండ్ ఇట్లా ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మిగతా ఫ్లైట్ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది కదా. ఆఫ్కోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటికి భారతీయ వాయుయాన్ అధినియం అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి, అంటే ఈ రూల్స్ ప్రకారము మ్యాక్సిమం టికెట్ ప్రైస్ ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేయడం జరిగింది కామన్ మ్యాన్. ఓకే, సో మీలో కూడా కొంతమంది మీకు తెలిసిన వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. ఓకే, మీరు ఎక్స్పీరియన్స్ అయింది కానీ లేదా మీరు విన్నటువంటి ఇండిగో ఫ్లైట్ డిస్ట్రప్షన్ వల్ల విన్నటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక కమెంట్ చేయండి. ఓకే, సో ఇండియాలో డీజీసీఏ అనేది ఫ్లైట్ ఆపరేషన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనుకున్నాం. డీజీసీఏ బేస్డ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని చెప్పాను, న్యూఢిల్లీ అని చెప్పాను. డీజీసీఏ రెగ్యులేట్ చేసేటువంటి విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ తీసుకుంటే కనుక డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే విత్ ఇన్ ద కంట్రీలో ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నటువంటి ఏవియేషన్ సెక్టార్లో ఇండియా 3rd largest ఏవియేషన్ సెక్టార్. అంటే జస్ట్ చైనా, యూఎస్ఏ తర్వాత మన ఇండియాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేట్ అవుతున్నాయి. ఈవెన్ ఇండియాలో నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి గ్రాడ్యువల్గా. మీరు చూస్తే 2014లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ 74 ఉంటే
ఇప్పుడు 163కి రీచ్ అయింది. బై 2047 ఇది మనకి 350 నుండి 400 ఎయిర్పోర్ట్స్ కూడా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. అండ్ ఇండియన్ మనకి ఈ యొక్క సివిల్ ఏవియేషన్ సెక్టర్ అనేది, అంటే ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అనేది గ్లోబల్ లెవెల్లో 2.4% మన యొక్క రేషియో. ఈ విధంగా మనకి ఏవియేషన్ సెక్టర్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. అండ్ మరి ఇంత పెరుగుతున్నటువంటి ఏవియేషన్ సెక్టర్ని ఇండియాలో ఏ లాస్ కంట్రోల్ చేస్తుందని చూసినట్టయితే కనుక ఎయిర్ కార్పొరేషన్స్ యాక్ట్ 1953. ఈ యాక్ట్ ద్వారా ప్రైవేట్గా ఉన్నటువంటి ఎయిర్లైన్స్ని నేషనలైజ్ చేశారు. తర్వాత దీనికి రివర్స్ ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు మనకి ఓపెన్ స్కై పాలసీ 1994. దీని ద్వారా ఈ యొక్క ప్రైవేట్ కంపెనీస్ కూడా ఎయిర్లైన్స్లోకి ఆహ్వానించారు. ఎందువల్ల అంటే లిబరలైజేషన్ ద్వారా. ఓకే. అండ్ అప్పటి వరకు ఉన్నటువంటి మోనోపోలీ, అంటే ఎయిర్ ఇండియా ఒకటే ఉండేది గవర్నమెంట్కి సంబంధించి, జెట్ ఎయిర్వేస్ ఆ మోనోపోలీ అనేది క్యాన్సిల్ అయింది. అలానే భారతీయ వాయుయాన్ అధినియం ఈ రూల్స్ తీసుకొచ్చారు 2024లో. ఇది ఇదివరకు ఉన్నటువంటి యాక్ట్ 1934 పాత యాక్ట్ని రీప్లేస్ చేసింది. అండ్ మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ యొక్క స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తోని మ్యాచ్ చేయడానికి ట్రై చేసింది. అండ్ మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేస్తున్నారు మనకి ఏవియేషన్ సెక్టర్లో. అంటే ఏవియేషన్ అంటే మనకి ఫ్లైట్స్కి సంబంధించి ఏమైనా స్పేర్ పార్ట్స్ ఉన్నా చిన్న చిన్న వాటిని ఇండియాలోనే తయారు చేసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, మొత్తం ఫ్లైట్ తయారు చేయడం కాకపోయినప్పటికీ కూడా. అండ్ చికాగో కన్వెన్షన్ అనేది మనకి ఇంటర్నేషనల్ ఏవియేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అనమాట. ఇది 1944లో ఈ చికాగో కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది. అండ్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మొత్తం కంటెంట్స్ని బట్టి ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ఎదుర్కొంటున్నటువంటి బేసిక్ ఛాలెంజెస్ ఏంటంటే ఈ యొక్క పైలట్ షార్టేజ్ ఉండడం, క్రూ షార్టేజ్ ఉండడం, ఎయిర్పోర్ట్ కంజెషన్ అవ్వడం, ఎయిర్పోర్ట్లో బేసిక్ కండిషన్స్ లేకపోవడం, అండ్ ఈ యొక్క కస్టమర్స్ అంటే మనం ఫ్లైట్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఆన్ టైంలో సాల్వ్ చేయకపోవడం. ఓకే. అండ్ ఎక్కువగా మనం ఇంపోర్ట్ పైన డిపెండ్ అవ్వడం, స్పేర్ పార్ట్స్ విషయంలో కానీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో కానీ. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ని మనం ఈ విధంగా అడ్రస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే క్రూని రిక్రూట్మెంట్ పెంచుకోవడం అని చెప్పేసి, పైలట్ రిక్రూట్మెంట్ పెంచుకోవడం, అండ్ ప్యాసింజర్ రైట్స్ని ప్రమోట్ చేయడం, అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ని ఎంకరేజ్ చేయడం. ఓకే. దాంతోపాటు ఎయిర్పోర్ట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడం, ఇట్లాంటి ప్రమోట్ చేయడం ద్వారా అట్లీస్ట్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ యొక్క ఇండిగో క్రైసిస్ అనేది మన ఇండియన్ సివిల్ ఏవియేషన్ సెక్టార్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఇష్యూస్ని, ప్లానింగ్ ఇష్యూస్ని, వీటిని హైలైట్ చేసింది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో కాబట్టి ఈ యొక్క ఎఫ్డిటిఎల్ నార్మ్స్ ఏవైతే సేఫ్టీకి సంబంధించి ఉన్నాయో ఇవి నాన్ నెగోషియబుల్. వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ అనేది ఈ యొక్క గ్లోబల్ నార్మ్స్తోని మనం మ్యాచ్ చేయొచ్చు. అండ్ ఇలా గ్లోబల్ నార్మ్స్తో ఎప్పుడైతే మనం మ్యాచ్ చేస్తామో ఇది మన ఇండియాలో పెరుగుతున్నటువంటి ఏవియేషన్ సెక్టార్కి మరింతగా బూస్టింగ్ ఇస్తాడనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఓకే. సరే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి ఈ టాపిక్ పైన ఒక ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎంసీక్యూ వచ్చేసేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ద డీజీసీఏ అనేది స్టాచ్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అకార్డింగ్ టు భారతీయ వాయుయాన్ అధినియం 2024 అంటున్నారు. ఇది స్టాచ్యూటరీ బాడీ అంటున్నారు. సెకండ్ వన్, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ లైసెన్స్ టు పైలట్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్ అంటున్నారు. థర్డ్ వన్, ఇట్ ఇన్వెస్టిగేట్ ఏవియేషన్ యాక్సిడెంట్స్ అండ్ ఇట్ ఎన్ఫోర్సెస్ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు. మరి ఈ 3 స్టేట్మెంట్స్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఈ 3లో ఏది కరెక్టో మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఇండిగో ఫ్లైట్ డిస్రప్షన్ అనేది ఇది కేవలం ఆపరేషన్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఇది మన ఇండియన్ సివిల్ ఏవియేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క కెపాసిటీకి సంబంధించి అలానే రెగ్యులేషన్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ని హైలైట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇది మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ ఏంటి, ఇండిగో ఫ్లైట్ క్రైసిస్. ఈ సందర్భంలో అసలు సివిల్ ఏవియేషన్స్ ఎన్ని రకాలు, ఇందులో డీజీసీఏ చేసేటటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, అండ్ డీజీసీఏ రీసెంట్గా మనకి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ ఎఫ్డిటిఎల్ అనౌన్స్ చేసింది. ఎఫ్డిటిఎల్ ఏమేం చెప్తుంది, అది ఎన్ని ఫేజెస్లో రోల్అవుట్ చేశారు, సెకండ్ ఫేజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఎందుకు ప్రాబ్లం వచ్చింది, దాంతోపాటు ఇండియన్ ఏవియేషన్ అనేది గ్లోబల్ లెవెల్తో కంపేర్ చేసినప్పుడు మన పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, మన సివిల్ ఏవియేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ అండ్ వీటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు, ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. సరే, మరి ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన ఛానల్, మన వీడియో యొక్క రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే,
అండ్ మీరు ఏదైనా టాపిక్ని సజెస్ట్ చేయాలనుకున్నా కూడా సజెస్ట్ చేయండి కమెంట్ సెక్షన్లో. డెఫినెట్లీ నేను ఆ టాపిక్ని కన్సిడర్ చేసి దానిపైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.